సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనిదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు, యూదావారు 30,000 మందియు అయిరి. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా, వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదరిపోయిరి. జనులు, సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దనెను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజపరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించిరి.